T20 వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాతో జరుగుతున్న లీగ్ తొలి మ్యాచ్ లో భారత్ 161 పరుగులు చేసింది. యుఎస్ఏకి 162 పరుగుల లక్ష్యాన్ని విధించింది. సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 10 ఫోర్లు 4 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. తొలుత టాస్ గెలిచిన అమెరికా ఫీల్డింగ్ ఎంచుకుంది. అనుకున్నట్లుగానే భారత్ టాప్ బ్యాట్స్మెన్ ను త్వరగా అవుట్ చేశారు. రెండో బంతికే అభిషేక్ శర్మను అవుట్ చేసిన అమెరికా ఆ తర్వాత 6వ ఓవర్లో ఇషాన్ కిషన్ ను పెవిలియన్ కు పంపారు. తిలక్ వర్మ, శివం దూబే కూడా అదే ఓవర్లో అవుట్ కావడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 6 ఓవర్లు ముగిసేసరికి భారత్ కీలకమైన 4 వికెట్లు కోల్పోయి కేవలం 46 పరుగులు మాత్రమే చేసింది టీమిండియా. 12వ ఓవర్లో రింకు సింగ్, 13వ ఓవర్లో హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యారు. భారత్ కనీసం 100 పరుగులైనా చేస్తుందా అని ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. ఓవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్రీజ్ లో నిలదొక్కుని ఒక్కో పరుగు రాబట్టాడు. దీంతో లాస్ట్ ఓవర్లో 4-6 కొట్టి స్కోర్ బోర్డును అమాంతం పెంచాడు. దీంతో 19వ ఓవర్లో 140 ఉన్న స్కోర్ కాస్త 160 పరుగులకు చేరింది. అమెరికా బౌలర్లలో శాండ్లీకి 4 వికెట్లు దక్కాయి. ఫెవికాల్ బంధంతో బీజేపీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఓడించాలని కుట్రలు చేస్తున్నాయన్నారు రేవంత్. కేసీఆర్ సీఎం అయ్యాక రంగారెడ్డి జిల్లాలో ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని చెప్పారు. గోదావరి జలాలు రంగారెడ్డి జిల్లాకు రాకుండా అడ్డుకునేది కేసీఆర్ అని చెప్పారు. మరో 8 ఏళ్లు అధికారంలో కాంగ్రెస్ దేనని చెప్పారు రేవంత్. కాంగ్రెస్ ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా నారాయణపూర్ ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను అడ్డుకున్నదే కేసీఆర్ అని విమర్శించారు. లక్ష్మీదేవిపల్లి దగ్గర ప్రాజెక్టు కట్టి వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్లకు నీళ్లిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ శాసన సభకు సభాధ్యక్షుడుగా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభ నడుపుతున్నారు. మేమిద్దరం ఈరోజు మీకు మాట ఇస్తున్నాం. మా శ్రీధర్ బాబు గారి సాక్షిగా గోదావరి జలాలను తీసుకొచ్చి తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. ఈరోజు మీరు ఆశీర్వదించిండ్రు, మాకు అవకాశం వచ్చింది. కేసీఆర్కు ముఖం లేకనే అసెంబ్లీకి రావట్లేదన్నారు రేవంత్. 10 ఏళ్లు అధికారంలో ఉన్నవాళ్లు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు వేయాలని ఆలోచన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు రాబోతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈనాడు రీజనల్ రింగ్ రోడ్డు 360 కిలోమీటర్లతోని ఈనాడు కేంద్ర ప్రభుత్వాన్ని మంజూరు చేయించినాం. రాబోయే రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్డు రాబోతుంది, రేడియల్ రోడ్స్ రాబోతున్నాయి. వికారాబాద్ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారబోతుంది. ప్రపంచానికి ఆదర్శంగా మన జిల్లా నిలబడబోతుంది. కేసీఆర్ చరిత్రను చెరిపే ప్రయత్నం తాను చేస్తున్నట్లు బీఆర్ఎస్ అంటోందని, దొంగ పాస్పోర్ట్, దొంగ నోట్ల చరిత్రను తాను చెరిపేస్తే చెరిగేది కాదన్నారు. తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం పాపాల భైరవుడి చరిత్ర చెరిగిపోకుండా చూసే బాధ్యత తనదన్నారు. తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ నిలిచిపోయారని అన్నారు సీఎం. చంద్రశేఖరరావు చరిత్ర రేవంత్ రెడ్డి చేర్పేయాలనే ప్రయత్నం చేస్తూరని హరీష్ రావు, కేటీఆర్ గారు అన్నారు, చూసిండ్రు కదా. ఆయన చరిత్రనంట నేను మొత్తం రూపుమాపే ప్రయత్నం చేస్తుండంట. హరీష్ రావు గారు, మీ మామ దొంగ పాస్పోర్ట్ల చరిత్ర నేను తూడిపినా పోతుందా? నీ పక్కలుండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే చెప్పిండు, చంద్రశేఖరరావు మీద దొంగ నోట్ల కేసు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లు ఉందని. మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలవాలన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. అనేక అభివృద్ధి పనులు వికారాబాద్ జిల్లాలో జరుగుతున్నాయని చెప్పారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చెవెళ్లను చేవెళ్ల దాకా తీసుకొచ్చి తాండూరు, వికారాబాద్, పరిగి ప్రాంతానికి వారు ఒప్పుకున్నారు. నీళ్ళు ఇస్తామని ఒప్పుకున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో కూడా 300 కోట్ల పని నడిచింది. మరి చేవెళ్ల నియోజకవర్గంలో 1000 కోట్ల పని నడిచింది. మళ్ళీ నడిచినాక కూడా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం మాకు నీళ్లు రాకుండా చేసింది. ఆ పాపం వాళ్ళకి తగులుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఎల్లుండి వరకు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన కొనసాగనుంది. రేపు వరంగల్ జిల్లా భూపాలపల్లిలో సభలో పాల్గొననున్నారు. 9న మెదక్ జిల్లా సభలో పాల్గొంటారు సీఎం.
సంగారెడ్డి జిల్లా పోచారం దగ్గర ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఓవర్ స్పీడ్ తో అదుపు తప్పి ఓఆర్ఆర్ పై నుంచి సర్వీస్ రోడ్డుపై ఎగిరిపడింది. దీంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. బోరంపేటకు చెందిన హరిప్రసాద్ కుటుంబ సభ్యులు నెహ్రూ జూ పార్క్ వెళ్లి బాచుపల్లి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో హరిప్రసాద్ భార్య మౌనిక, నవీన్ అనే వ్యక్తి స్పాట్లోనే చనిపోయారు. గాయాలైన హరిప్రసాద్, శ్రీహర్ష, అమృత, సుశ్రుతలను హాస్పిటల్కు తరలించారు పోలీసులు. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు బీజేపీ నాయకులు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉత్తర తెలంగాణలో పర్యటించారు. కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు నిర్వహించారు. మున్సిపాలిటీలకు కేంద్రం నుంచే నిధులు వస్తున్నాయన్నారు బీజేపీ నాయకులు. మరింత అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు కమలం నేతలు. తెలంగాణకు గోదావరి జలాలు ఇచ్చేందుకు మహారాష్ట్ర సిద్ధంగా ఉందన్నారు ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. మహారాష్ట్ర తెలంగాణకు ఎలాంటి అడ్డగోడలు లేవని, తాను భారత పౌరుడినన్నారు. ప్రజలందరూ బాగుండాలనేదే తన సంకల్పమని చెప్పారు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ బహిరంగ సభలో పాల్గొన్నారు ఫడ్నవీస్. స్మార్ట్ సిటీ, అమృత్ స్కీమ్ కింద పట్టణాలను కేంద్రం అభివృద్ధి చేస్తోందని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. बिना किसी झगड़े के मैंने मुख्यमंत्री के तौर पर तेलंगाना को पानी देने का निर्णय किया. आज यो तेलंगाना में इरिगेशन आप लोग देख रहे हैं, तेलंगाना के कोने कोने में पानी पहुंचा है. वो केवल हमारे कारण पहुंच पाया क्योंकि हमने उस समय ये कहा ये भारत देश एक है. वो महाराष्ट्र में बसने वाला हो या तेलंगाना में बसने वाला. జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలను ఎలా అభివృద్ధి చేస్తుందని ప్రశ్నించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఓటుకు నోటు కేసు ఏమైందని ప్రశ్నించారు. హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ఆఫీస్లో మంటలు చెలరేగి ఆధారాలు తగలబడ్డాయన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో విజయ సంకల్ప సభలో పాల్గొని బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు రామచంద్రరావు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఏది ఉన్నాయో ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ లో మంటలు తగలబడ్డాయి. ఇవన్నీ కూడా సాక్ష్యాలు పోయినాయి. వారి కేసులు ఇంతవరకు ఏమైందని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆ రోజు అడిగినాం. ఇప్పుడు కూడా కేటీఆర్ అడుగుతాము. నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మంటల్లో కీలక కేసులకు సంబంధించిన డేటా కాలిపోయిందని అంటున్నారని, దానికి సంబంధించిన డేటా బ్యాకప్ ఉందా లేదా అనేది ప్రభుత్వం చెప్పాలన్నారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వంటి కేసులకు చెందిన ఇన్ఫర్మేషన్ ఎఫ్ఎస్ఎల్లో ఉందని, వాటి సంగతేంటని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. మరి దర్యాప్తుకు సంబంధించినటువంటి డేటా ఆ కంప్యూటర్లలో ఉందని, అవన్నీ కాలిపోయాయని తెలుస్తా ఉంది. ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రావాలి. ఇంకేదైనా ఈ కాలిపోయినటువంటి కంప్యూటర్ సంబంధించినటువంటి డేటా బ్యాకప్ ఉందా లేదా, ఇందులో టెక్నికల్ ఎవిడెన్సీ, ఫోరెన్సిక్ ఎవిడెన్సీ ప్రత్యామ్నాయంగా ఉందా, మరి ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వము స్పష్టంగా ప్రకటించాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. గ్రామాలు, మున్సిపాలిటీలకు కేంద్రమే నిధులిస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలు ప్రశ్నిస్తున్నారనే కేసీఆర్ ప్రచారానికి రావట్లేదన్నారు. కరీంనగర్ జిల్లా మల్కాపూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సంజయ్. గ్యారంటీల గురించి నిలదీస్తారని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని అన్నారు. కమలాకరణ బయటకు వెళ్తలేడు, ఇంట్లోకి బయటకు వెళ్తాడు, ఏ అంతా అడుగుతున్నాడు. ఏమైనా 11 సంవత్సరాలు ఓట్లు వేసుకుంటే ఏమి ఆడతాడ. కాంగ్రెస్ వాళ్ళు వస్తలేరు. ఇవాళ మేము 1400 కోట్ల రూపాయలు ఇచ్చినామంటే బాధ్యత గల్లా ఎగిరేసుకొని మీదకి వస్తున్నాం అక్క. ఎప్పుడు మేము మేయర్ గెలవలే. ఈసారి కరీంనగర్లో ఎక్కడ చూసినామో సార్ బీజేపీకి మేయర్ ఇచ్చుడే మేయర్ గెలవాలి. మేయర్ గెలిస్తేనే ఢిల్లీ నుంచి పైసలు రేకుర్తి గల్లీకి వస్తాయి. రేవంత్ రెడ్డి రేవంత్ అలీ రేవంత్ ఖాన్ గా మారాడని విమర్శించారు ఎంపీ లక్ష్మణ్. రేవంత్ రెడ్డి టోపీ పెట్టుకున్నా, గడ్డం పెంచుకున్నా అభ్యంతరం లేదన్నారు. కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీ అని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని అన్నారు ఎంపీ అరవింద్. నిజామాబాద్ లో ఎన్నికల ప్రచారం చేశారు. కేసీఆర్ తో ప్యాకేజీల కోసమే సిబిఐ సిట్ విచారణలతో రేవంత్ బెదిరిస్తున్నాడన్నారు అరవింద్. ఇవాళ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా ముస్లింలను సంతృష్టి పరచడానికి ఒక వర్గం వారి ఓట్ల కోసమే తాపత్రయపడుతున్నట్టుగా ఇవాళ స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింస్ అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి యథేచ్ఛగా మాట్లాడుతున్నంటే మొత్తం ఆశ్చర్యపోతున్నారు దేశమంతా కూడా. ఒకవేళ 4 పట్టణాలకి స్మార్ట్ సిటీ తెలంగాణకి ఇస్తే
ఆ 4 పట్టణాలు ఏవి అన్నది దానికి ఒక ఫార్ములా ప్రకారంగా, ఒక సైంటిఫిక్ అనాలిసిస్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజ్ చేయాలి కేంద్రానికి. అంతా కూడా నాలెడ్జ్ లేనోనివి, నువ్వు ఏ రకంగా నువ్వు ముఖ్యమంత్రి పదవికి అర్హుడివి చెప్పు నాకు. మున్సిపల్ పోరులో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. బీజేపీ అధిక సీట్లలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏ నాటికైనా బీజేపీతో కలిసిపోయే వ్యక్తేనన్నారు కేటీఆర్. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. 6 గ్యారంటీలు వస్తున్న వ్యక్తులే కాంగ్రెస్ కు ఓటేయాలన్నారు. కాళేశ్వరంతోనే తెలంగాణ సస్యశ్యామలమైందన్నారు గులాబీ లీడర్లు. ఇక కేసీఆర్ హయాంలో ఉద్యోగాలు అమ్ముకున్నారని సంచలన కామెంట్స్ చేసింది కవిత. రేవంత్ రెడ్డి ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాలేడని, ఆయన ఎప్పటికైనా బీజేపీ మనిషేనని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడలో పర్యటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. 420 పథకాలు అందేవారే కాంగ్రెస్ కు ఓటేయాలన్నారు కేటీఆర్. కేసీఆర్ గారు చేసిండు, పోచారం చేసింది ఏం లేదు. ఏమేం చేసిండు? ఇగో ఇదే బాన్సువాడను మున్సిపాలిటీ చేసినాం. ఇదివరకు గ్రామ పంచాయతీ ఉండే, ఆ రోజు నేనే మున్సిపల్ మంత్రిని. నన్నే పిలిచిండు ఒకరోజు పోచారం శ్రీనివాసరెడ్డి, పిలిచి బాన్సువాడను మున్సిపాలిటీ చేయ అంకుల్ అన్నాడు. నేను చేస్తే ఏమైంది? పైసలు కావాలి కదా మరి అభివృద్ధి అన్నాడు. అవి కూడా ఇచ్చిన. నేను ఆ రోజు మున్సిపల్ మంత్రిగా 60 కోట్ల రూపాయలు మొదలు ఒకసారి ఇచ్చిన. కేసీఆర్ వల్లే భూముల ధరలు పెరిగాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పవర్లోకి రాగానే ల్యాండ్స్ రేట్లు పాతాళానికి పడిపోయాయని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే మెదక్ జిల్లాకు సాగునీరు అందుతుందన్నారు హరీష్ రావు. 5 లక్షలకు 10 లక్షలకు భూమి కేసీఆర్ వచ్చినాక ₹1 కోటి పెరిగినాయో లేవా? భూముల ధరలు విలువలు పెరిగినాయో లేవా? కాంగ్రెస్ వచ్చినాక ఏమైంది? భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి అయినా లేవా? బంగారం ఇవ్వలేదు కానీ బంగారం ధరలు మాత్రం ఆకాశాన్ని అంటున్నాయి. భూముల ధరలు పాతాళానికి అంటున్నాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు జాగృతి అధ్యక్షురాలు కవిత. తెలంగాణ వచ్చాక చిన్న ఉద్యోగాలే భర్తీ చేశారని తెలిపారు. అది కూడా క్రమ పద్ధతి లేకుండా పరీక్షలు నిర్వహించారని అన్నారు. యువత ఫైట్ చేస్తే రిక్రూట్మెంట్లు ఆపేశారని తెలిపారు. స్టేట్ లెవెల్ ఉద్యోగాలను పరీక్షలు లేకుండా ఇచ్చారని, బోయినపల్లి సరిత అనే మహిళకు అలాగే ఉద్యోగం వచ్చిందని తెలిపారు కవిత. కేసీఆర్ గద్దె దిగితేనే ఉద్యోగాలు వస్తాయని యువత నమ్మిందన్నారు. అప్పుడు జరిగినటువంటి అన్యాయాన్ని తెలుసుకొని అందరం కూడా బాధపడ్డాం. ఆ తర్వాత జిల్లా స్థాయిలో కూడా ఆనాడు కూడా నిర్మల్లో అనేకమైనటువంటి అకృత్యాలు బయటకు వచ్చినాయి. ఆ పోస్టులన్నీ కూడా అమ్ముకున్నారు. 44 పోస్టులు దాదాపు 12 లక్షలు, 14 లక్షలు, 15 లక్షలకు అమ్ముకుంటే అది అందరూ కూడా జనం గగ్గోలు పెట్టి, యువమిత్రులంతా గగ్గోలు పెడితే అవి క్యాన్సిల్ అయినాయి. ఇప్పటికి కూడా పాపం అప్పుడెప్పుడో చేరినటువంటి వాళ్ళు, కాంట్రాక్ట్ పద్ధతిలో చేరినటువంటి వాళ్ళు నిర్మల్లో ఇంకా కొనసాగుతున్నారు. వాళ్ళే డబ్బులు ఇచ్చి ఉన్నారు, కానీ ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. నా దగ్గరికి చాలా మంది యువమిత్రులు వచ్చిండ్రు. వారు భయపడుతున్నది ఏంటంటే, ఎట్లా అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్లో రాష్ట్ర స్థాయి పోస్టులలో, జిల్లా స్థాయి పోస్టులలో అన్యాయం జరిగిందో. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడడంతో మరింత విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది బీఆర్ఎస్. మున్సిపాలిటీలో ఈసారి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటామని చెబుతున్నారు గులాబీ లీడర్లు. భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఈ ట్రేడ్ డీల్ వల్ల భారత రైతులకు, ఎంఎస్ఎంఈలకు ఎలాంటి నష్టం ఉండబోదన్నారు. జీరో ట్యాక్స్లు అనేక రంగాల్లో పోటీతత్వాన్ని పెంచుతాయని తెలిపారు. వ్యవసాయ, డైరీ రంగాలకు పూర్తి రక్షణ కల్పించామని చెప్పుకొచ్చారు పీయూష్ గోయల్. భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఫ్రేమ్ వర్క్ ఖరారైంది. దీనికి సంబంధించి ఇరు దేశాలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. భారత ఉత్పత్తులపై ఉన్న 50% సుంకాన్ని 18% తగ్గిస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఇరు దేశాలకు ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఫ్రేమ్ వర్క్ ను ప్రారంభించినట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని అమెరికా తెలిపింది. తమ దేశం నుంచి భారీగా ఇంధనం, గ్యాస్ దిగుమతి చేసుకునేందుకు అంగీకరించినట్లు పేర్కొంది. తమ దేశం నుంచి $500 బిలియన్ విలువైన దిగుమతులకు భారత్ అంగీకరించిందని అమెరికా ప్రకటించింది. భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారుపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇరు దేశాలకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ చేశారు మోదీ.
ఇటు కేంద్ర మంత్రులు జయశంకర్, పీయూష్ గోయల్ కూడా ఎక్స్లో పోస్టులు పెట్టారు. ఈ ట్రేడ్ డీల్ భారతీయ ఎగుమతిదారులకు $30 ట్రిలియన్ మార్కెట్ తెస్తుందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. మేక్ ఇన్ ఇండియా బలోపేతానికే కొన్నింటిపై 0% ట్యాక్స్ ను తీసుకొచ్చామన్నారు. సేంద్రియ ఎరువులు, అలంకరణ సామాగ్రి, యంత్రాల ఎగుమతులకు గొప్ప అవకాశమన్నారు. ఈ ట్రేడ్ డీల్ తో వ్యవసాయ, డైరీ ఉత్పత్తులకు పూర్తి రక్షణ కల్పించారన్నారు పీయూష్ గోయల్. किसी प्रकार से ये करार भारत और यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका के बीच भारत के किसानों के हितों को, भारत के एमएसएमईज को, भारत के हैंडीक्राफ्ट और हैंडलूम को किसी प्रकार का कोई नुकसान नहीं पहुंचाता है. అమెరికాకు ఎగుమతయ్యే అనేక ఉత్పత్తులపై అసలు టారిఫ్లు ఉండవన్నారు గోయల్. జెమ్స్, డైమండ్స్, దాదాపు $13 బిలియన్ విలువైన ఫార్మా ఉత్పత్తులు, స్మార్ట్ ఫోన్లు సహా అనేక వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపైన ట్యాక్స్లు లేవన్నారు. సుగంధ ద్రవ్యాలు, టీ, కాఫీ, కొబ్బరి, జీడిపప్పు, కూరగాయలు, మామిడి, అరటి, జామ, బొప్పాయి, కివి వంటి పండ్లు ఈ జాబితాలో ఉన్నాయని చెప్పారు కేంద్ర మంత్రి. 45 लाख करोड़ रुपए का द्विपक्षीय व्यापार हम अमेरिका के साथ आगे चल के देखते हैं. इसमें सर्विसेज भी हैं, गुड्स भी है, और मैं समझता हूं बड़े पैमाने पे अब हमारे निर्यातकों के लिए अवसर खुले हैं. अब हमारे निर्यातक इसका बड़े से बड़े तौर पे लाभ लें, ऐसा मैं उन सबको अपील करता हूं. జాతీయ భద్రత కోసం కీలకమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉత్పత్తులు భారత్కు అత్యవసరమని గోయల్ తెలిపారు. అమెరికాకు ఎగుమతి చేసే స్మార్ట్ ఫోన్లపై మధ్యంతర ట్రేడ్ డీల్ ఒప్పందం కింద ఎలాంటి ట్యాక్స్ ఉండదని స్పష్టం చేశారు. ఎన్విడియా చిప్స్, ఏఐ పరికరాలు, డేటా సెంటర్ల వంటి సాంకేతిక వసతులు దేశానికి ఎంతో అవసరమని కేంద్రం తెలిపింది. భారత్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై ప్రశంసలు కురిపించారు కేంద్ర మంత్రులు. ఈ డీల్ భారతదేశ పరిశ్రమలు, వ్యాపార రంగానికి భారీ ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. మరోవైపు ట్రేడ్ డీల్ పై తీవ్రస్థాయిలో మండిపడింది కాంగ్రెస్. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈ డీల్ ను కుదుర్చుకున్నారని ఆరోపించారు. ట్రంప్ కు మోదీ పూర్తిగా సరెండర్ అయ్యారని విమర్శించారు కాంగ్రెస్ లీడర్లు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఇంతకు ముందు అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నామని, తాజాగా అమెరికాతోనూ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం భారతదేశ పరిశ్రమలు, వ్యాపార రంగానికి భారీ ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు ధర్మేంద్ర ప్రధాన్. अर्थनीति अभी मजबूत स्थिति में है. यूयू के साथ, यूके के साथ, ऑस्ट्रेलिया के साथ, न्यूजीलैंड के साथ और अभी यूएसए के साथ हमारी वाणिज्य वार्ता संपन्न हुई है. इसके कारण भारत की उद्यमियों को, भारत की कारोबार को बहुत बड़ा गति मिलेगा. भारत के कारोबार और भारत की उद्यमियों को मौका मिलेगा, यानी भारत की श्रम शक्ति को उत्पादन करने का और अवसर मिलेगा. అమెరికాతో చేసుకున్న తాత్కాలిక వాణిజ్య ఒప్పందం భారత్కు చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. అమెరికా, యూరోపియన్ యూనియన్ లేదా మరే ఇతర దేశంతోనైనా కుదుర్చుకునే వాణిజ్య ఒప్పందాలు రైతులు, దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయని చెప్పారు శివరాజ్. वो पूरी तरह से सुरक्षित है. उल्टे निर्यात के लिए हमको बाजार मिलेगा. हमारा बासमती चावल अमेरिका में धूम मचाएगा. 18% उस पर टैरिफ घट के हो गया है. हमारे मसाले जाएंगे, हमारे टेक्सटाइल अगर जाएगा तो कपास के किसानों को फायदा होगा, और इसलिए भारत के किसानों का लाभ है, देश का लाभ है. భారత్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై తీవ్ర స్థాయిలో మండిపడింది కాంగ్రెస్. ప్రధాని మోదీ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈ డీల్ చేసుకున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. ఈ ట్రేడ్ డీల్ కు సంబంధించి ఎలాంటి వివరాలు తమ దగ్గర లేవన్నారు. మనమందరం చీకట్లో ఉన్నామన్నారు కేసీ వేణుగోపాల్. We need a clear cut statement from the government which are the area that is going to be suffer through this deal. Certainly it is a deal by the Prime Minister with some of his personal